ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లా రాజకీయం ఎప్పుడు కూడా ప్రత్యేకంగా ఉంటుంది. అక్కడ మారుతున్నటువంటి రాజకీయ ఈక్వేషన్లను బట్టి రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా రాజకీయ సమీకరణాలు మారిపోయేటువంటి అవకాశం ఉందని చెప్పి గత రాజకీయ పరిణామాలు చెప్తూ ఉన్నాయి. అందుకే ఇప్పుడు నెల్లూరు జిల్లాలో ప్రత్యేకించి నెల్లూరు లోక్సభ స్థానంలో ఉండేటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలు కానీ లేదా నెల్లూరు పార్లమెంట్లో కానీ ఏం జరగబోతుంది అనేది విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీ అక్కడ ఎవరెవరిని బరిలో దింపబోతుంది, గెలుపు గుర్రాలను ఏ విధంగా ఎంపిక చేసింది అనే దాని మీద మనం కూలంకుషంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నెల్లూరు లోక్సభకు సంబంధించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని అన్వేషిస్తుంది. బలమైనటువంటి అభ్యర్థి ఎవరున్నారు అనే దాని మీద వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మీద ఆపరేషన్ కొనసాగిస్తూ ఉంది. ఇప్పటికే ఆనం రామనారాయణ రెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తోటి మాట్లాడుతున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని వదులుకునేటువంటి పరిస్థితి లేదు. అందుకే నెల్లూరు నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పోటీ చేయబోతున్నారు. ఇలాంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ నుంచి నెల్లూరు టీడీపీ అభ్యర్థిగా మాగుంట రాఘవరెడ్డి పోటీ చేసే అవకాశం ఉంది అనేది ప్రస్తుతం వినిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఎంపీ అభ్యర్థులు అయితే దాదాపుగా ఫైనల్ అయినట్టు మనం భావించాల్సి ఉంటుంది. ఒకవేళ ఆదాల ప్రభాకర్ రెడ్డి కనుక వస్తే తెలుగుదేశం పార్టీలోకి అప్పుడు ఈక్వేషన్ మార్చేటువంటి అవకాశం ఉంది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆదాల ప్రభాకర్ రెడ్డి మీద తెలుగుదేశం పార్టీ అయితే ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. చివరి నిమిషంలో ఏదైనా మారేటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం మాత్రం మాగుంట రాఘవరెడ్డి నెల్లూరు తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. అది ఫిక్స్ అయితే కనుక అసెంబ్లీ నియోజకవర్గాలు తీసుకుంటే కనుక ఆయా అసెంబ్లీ నియోజకవర్గాలు నెల్లూరు లోక్సభ పరిధిలో కందుకూరు, కావలి, ఆత్మకూరు, కొవ్వూరు, నెల్లూరు అర్బన్, నెల్లూరు రూరల్, ఉదయగిరి ఉన్నాయి. సో ఇవి ఈ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల్లో ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు అభ్యర్థులు ప్రస్తుతం ఆ పార్టీలు ఎంపిక చేశాయని కనుక మనం తీసుకుంటే ఇది క్లోజప్లో చూస్తే అందరికి కూడా కనిపిస్తుంది క్లియర్గా. సో కందుకూరు నియోజకవర్గం నుంచి మానుకుంట మహేందర్ రెడ్డి ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి, తెలుగుదేశం పార్టీ నుంచి ఇంటూరు నాగేశ్వరరావు ఆల్రెడీ ఇన్ఛార్జీలుగా ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మానుకుంట మహేందర్ రెడ్డి సీనియర్ పొలిటీషియన్, ఆయన తెలుగుదేశం పార్టీకి మారే అవకాశం ఉందని చెప్పి చాలా విస్తృతంగా చర్చ జరుగుతుంది. అక్కడ యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థిని పరిశీలించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మానుకుంట మహేందర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వాలకం మీద వ్యతిరేకంగా ఉన్నారు. ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి కలిసిన సందర్భంగా చంద్రబాబు నాయుడిని, లోకేష్ని విమర్శించాలి అనేటువంటి ఒక సందేశం, ఒక ఆదేశం జగన్మోహన్ రెడ్డి నుంచి వచ్చినట్టు పేపర్లో కూడా వచ్చింది. తీవ్రమైనటువంటి పదజాలను ఉపయోగించాలి వాళ్ళిద్దరి మీద అని చెప్తే నో అని చెప్పి మహేందర్ రెడ్డి చెప్పినట్టు కూడా వినిపించింది. ఆ క్రమంలో ఇప్పటివరకు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాంటి నిర్ణయం అయితే తీసుకోలేదు. ప్రస్తుతానికైతే ఆయనే వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగేటువంటి అవకాశం ఉంది. ఇక ఇంటూరు నాగేశ్వరరావు కందుకూరు నుంచి ఆయన ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన ఈ మధ్యకాలంలో గ్రాఫ్ పెరిగిందని చెప్పి తెలుగుదేశం పార్టీ భావిస్తుంది. కాబట్టి ఆయనే కొనసాగించే అవకాశం ఉంది ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా. లేదంటే చివరి నిమిషంలో డాక్టర్ శివరాముని, మాజీ ఎమ్మెల్యే శివరాముని కూడా పరిశీలించేటువంటి అవకాశం. ప్రస్తుతానికైతే ఆయన అయితే అంత యాక్టివ్గా లేరు. బట్ ఒకవేళ చివరి నిమిషంలో మార్చాల్సి వస్తే డాక్టర్ శివరామ్ని మార్చేటువంటి అవకాశం ఉంది. ఇక కావలి నుంచి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన ఫిక్స్. ఆయన విషయంలో అనేకమైన ఆరోపణలు ఉన్నాయి, అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆయన్నే ఈసారి బరిలోకి దింపాలని నిర్ణయించుకుంది. అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా మాలేపాటి సుబ్బానాయుడు ఉన్నారు. సో ఆయన్ని తెలుగుదేశం పార్టీ బరిలోకి దింపేటువంటి అవకాశం ఉంది. లేదంటే లాస్ట్ మినిట్లో ఒకవేళ సామాజిక వర్గాల ఇన్ఫర్మేషన్ ప్రకారం మాలేపాటి సుబ్బానాయుడు మాత్రమే కావలి నుంచి బరిలో దిగేటువంటి అవకాశం తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి. ఇక ఆత్మకూరు నుంచి మేకపాటి విక్రమారెడ్డి ఫిక్స్. ఇది ఆనం రామనారాయణ రెడ్డి, ఆయన ఆత్మకూరు నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. ఇన్ కేస్ ఆయన కనుక నెల్లూరు లోక్సభ నుంచి పోటీ చేస్తే, నెల్లూరు లోక్సభ నుంచి పోటీ చేయాలనేటువంటి ఒక ప్రతిపాదన కూడా తెలుగుదేశం పార్టీ వద్ద ఉంది. ఆయన కనుక మారితే ఆయన కుటుంబం నుంచి మరొకరు వచ్చేటువంటి అవకాశం ఉంది ఇక్కడికి. బట్ ఆ కుటుంబానికి సంబంధించినటువంటి అభ్యర్థి మాత్రమే ఉండేటువంటి అవకాశం ఉంది ఆత్మకూరులో. ఇక కోవూరు నుంచి నలభరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. సో 2 రోజుల క్రితమే తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి పిలుపు వచ్చింది ప్రసన్న కుమార్ రెడ్డికి. ఆయన తమ్ముడే ఆయనకి టికెట్ ఇవ్వద్దని చెప్పి డిమాండ్ చేస్తున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అయితే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వైపే ఉన్నట్టు తెలుస్తుంది. సో తెలుగుదేశం పార్టీ నుంచి పోలంరెడ్డి దినేష్ రెడ్డి ఇతను ఫిక్స్. అక్కడ గ్రాఫ్ కూడా ఆయనకు బాగుందని చెప్పి తెలుగుదేశం పార్టీ భావిస్తుంది. కోవూరు నుంచి పోలంరెడ్డి దినేష్ రెడ్డికి ఈసారి టికెట్ లభించేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఇక నెల్లూరు అర్బన్ అనిల్ కుమార్ యాదవ్,
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ మంత్రి కూడా ఆయన. తెలుగుదేశం పార్టీ పొంగునూరు నారాయణ అది ఫిక్స్, మారేటువంటి అవకాశమే లేదు. తెలుగుదేశం పార్టీ నారాయణని ఫిక్స్ చేసింది. ఇంకా నెల్లూరు రూరల్ ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఈయన కొంచెం డోల్ డ్రమ్స్లో ఉన్నారని ప్రచారం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీకి మారేటువంటి అవకాశం ఉంది. సో చివరి నిమిషంలో తెలుగుదేశం పార్టీకి మారినా ఆశ్చర్యపోవసం లేదనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. దానికి కారణం లేకపోలేదు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి చివరి నిమిషంలో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు. సో కాబట్టి ఆదాల ప్రభాకర్ రెడ్డి విషయంలో చివరి నిమిషంలో అయినా ఏదైనా జరగచ్చు, ఆయన మళ్ళీ తెలుగుదేశం పార్టీకి కూడా రావచ్చు అని చెప్పి ప్రచారం అయితే జరుగుతుంది. ఆయన ఇటీవల ఖండించారు. అయినప్పటికీ కూడా ఆయన మీద మాత్రం నమ్మకం లేదు ప్రజలకి. చివరి నిమిషంలో మారుతారు, మారే అవకాశం ఉందని చెప్పి ప్రచారం జరుగుతుంది. దాన్ని విశ్వసిస్తున్నారు కూడా. ప్రస్తుతం అయితే ఆయన నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నారు కాబట్టి ఆయనే ఆ పార్టీ నుంచి పోటీలోకి దిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఇక కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ నుంచి ఆయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. ఫిక్స్, అది మారేటువంటి ఛాన్స్ లేదు. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి అక్కడి నుంచి పోటీ చేస్తారు. ఇక ఉదయగిరి నుంచి తీసుకుంటే మెట్టుకూరి చిరంజీవి రెడ్డి ఇటీవల కాలంలో చేసినటువంటి సర్వేల్లో ఆయన గ్రాఫ్ బాగుందని చెప్పి తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ భావిస్తుంది. అందుకే మెట్టుకూరి చిరంజీవి రెడ్డి పేరుని పరిశీలిస్తుంది. పైగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఒకవేళ నెల్లూరు లోక్సభ ఫిక్స్ అయితే కనుక ఖచ్చితంగా 3 అసెంబ్లీ స్థానాలను మార్చాలని చెప్పి ఆయన ఒక ప్రతిపాదన చేశారు. నెల్లూరు సిటీ, కావలి, ఉదయగిరి. సో కాబట్టి మధ్య మార్గంగా జగన్మోహన్ రెడ్డికి ఆయనకి మధ్య జరిగినటువంటి మధ్య మార్గమైనటువంటి సంప్రదింపుల్లో ఉదయగిరి మాత్రమే మార్చేటువంటి ఒక వెసలుబాటు కల్పించాడు జగన్మోహన్ రెడ్డి అనేది వినిపిస్తుంది. అందుకే మెట్టుకూరి చిరంజీవి రెడ్డికి అక్కడి నుంచి ఉదయగిరి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన అవకాశం లభించబోతుంది అనేది ఇప్పుడు తాడేపల్లి వర్గాల్లో జరుగుతున్నటువంటి లేటెస్ట్ చర్చ. సో ఆయన గ్రాఫ్ కూడా బాగుంది. అందుకే ఆయనకు ప్రాధాన్యత ఇచ్చేటువంటి అవకాశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇక మేకపాటి రాజారెడ్డి ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉన్నారు ఉదయగిరికి. అయినప్పటికీ ఆయన గ్రాఫ్ అయితే డౌన్ఫాల్లో ఉంది. అందుకే ఆయన పక్కన పెట్టేటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి టీం చేస్తుంది అనేది అనుకున్నటువంటి ఇన్ఫర్మేషన్. ఇక తెలుగుదేశం పార్టీ నుంచి బొల్లేని రామారావు మాజీ ఎమ్మెల్యే, అలాగే ఉదయగిరి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా కూడా ఉన్నారు. కానీ ఇటీవల కాలంలో ఆయన గ్రాఫ్ తగ్గింది కాబట్టి కాకర్ల సురేష్ పేరు కూడా వినిపిస్తుంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు రామారావు వైపు మొగ్గు చూపుతుంటే లోకేష్ మాత్రం కాకర్ల సురేష్ వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది. బట్ ఇప్పుడైతే సర్వేలు చేస్తున్నారు. ప్రస్తుతం సర్వేలో బొల్లేని రామారావు గ్రాఫ్ గత 2 నెలల కన్నా కూడా తగ్గింది అనేది తాజాగా ఉన్నటువంటి సర్వేల సారాంశం. అందుకే కాకర్ల సురేష్ను కూడా ఆప్షన్ కింద పెట్టుకున్నారు తెలుగుదేశం పార్టీ. ఇప్పటివరకు అయితే బొల్లేని రామారావుకే టికెట్ లభించే అవకాశం ఉందని చెప్పి తెలుగుదేశం పార్టీ వర్గాల్లో చర్చ అయితే జరుగుతుంది. బట్ ఆయనకి తగ్గుతున్నటువంటి గ్రాఫ్ ఆధారంగా చివరి నిమిషంలో కాకర్ల సురేష్ను ఓకే చేసే అవకాశం కూడా లేకపోలేదు అనేది కూడా తెలుగుదేశం పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి మాట. ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ అన్ని రకాలుగా కాకర్ల సురేష్ సరైనటువంటి అభ్యర్థి అనేది లోకేష్ అభిమానులు కానీ లోకేష్ వర్గం కానీ లోకేష్ కోటరీ కానీ భావిస్తుంది. కానీ బొల్లేని రామారావు ఆల్రెడీ అక్కడ గెలుచున్నారు. ఇంతకుముందు ఆయనకంటూ ప్రత్యేకమైన వర్గం ఉంది. ప్రస్తుతం ఆయన ఇన్ఛార్జిగా కూడా ఉన్నారు కాబట్టి ఆయనకే టికెట్ వస్తుందని భావిస్తూ ఉన్నారు ఆయన అభిమానులు కూడా. పైగా ఒకవేళ బీజేపీతో అలయన్స్ ఉంటే, తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ అలయన్స్ ఉంటే కనుక బొల్లేని రామారావు వైపే మొగ్గు చూపేటువంటి అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే ఆయనకి కేంద్రంలో ఉండేటువంటి కొంతమంది గడ్కరీ లాంటి వాళ్ళతోటి సన్నిహితమైన సంబంధాలు ఉన్నాయి బొల్లేని రామారావుకి. ఆయన బేసికల్గా కాంట్రాక్టరు. సో దాంతో ఆయనకి ప్రాధాన్యత ఉండేటువంటి ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గానికి వచ్చేటప్పటికి ఇక్కడ పోటీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి 2 ఉన్నారు, అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి 2 ఉన్నారు. సో వీళ్ళకి సంబంధించినటువంటి విశ్లేషణ ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వీళ్ళు పోటీలో ఎవరెవరు ఉండేటువంటి అవకాశం, ఒకవేళ మెట్టుకూరి చిరంజీవి రెడ్డి పోటీ కనుక ఉంటే కనుక అప్పుడు కాకర్ల సురేష్ పేరు ఖరారయ్యేటువంటి అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి. ఎందుకంటే కొత్త అభ్యర్థులు కాబట్టి కొత్త అభ్యర్థుల వైపు మొగ్గు చూపేటువంటి అవకాశం ఉందని చెప్పి అనుకోవచ్చు. ఒకవేళ చిరంజీవి రెడ్డి కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచే, కాకర్ల సురేష్ ఇక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి ఉండేటువంటి అవకాశం ఉంది. లేదు మేకపాటి రాజారెడ్డికే ఇస్తే కనుక ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అప్పుడు బొల్లేని రామారావే బరిలో ఉండేటువంటి అవకాశం ఉంది. సో ఇక్కడ మ్యూచువల్గా చేంజ్ అయ్యేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే అక్కడ ఉండేటువంటి అభ్యర్థుల యొక్క గ్రాఫులు కానీ లేదా కొత్త ముఖాలు అనేటువంటి ఈక్వేషన్లో కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి
కొన్ని ఆప్షన్స్ పెట్టారు కాబట్టి ఆ ఆప్షన్ కల్లా సురేష్కి ప్రాధాన్యత ఇచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి మనం ఒక అంచనాకి అయితే రావచ్చు. మేకపాటి రాజారెడ్డి అయితే కనుక ఇక్కడ ప్రస్తుతానికైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వీళ్ళిద్దరు గ్రాఫుల్లో కంపేర్ చేస్తే చిరంజీవి రెడ్డిదే పైచేయిగా ఉంది. గ్రాఫ్ కొంచెం బాగా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. అందుకే ఆయన కనుక పోటీ చేస్తే కాకల సురేష్ని దింపేటువంటి అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీ. అలా కాదు, మేకపాటి రాజారెడ్డిని కొనసాగించాలి, ఆయన్నే ఇన్ఛార్జిగా ఉన్నాడు కదా, ఆయనకే టికెట్ ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తే మాత్రం బొల్లేని రామారావే తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి ఇన్ఛార్జిగా ఉన్నారు కాబట్టి ఆయనే పోటీలో ఉండేటువంటి అవకాశం ఉంది. వీళ్ళిద్దరిని కంపేర్ చేస్తే బొల్లేని రామారావు అలాగే మేకపాటి రాజారెడ్డిని కనుక కంపేర్ చేస్తే టీడీపీ ప్లస్లో ఉంటుంది అనేది గ్రాఫ్ సర్వేలు చెప్తున్నాయి, గ్రాఫ్లు కూడా చెప్తున్నాయి. తాడేపల్లి వర్గాల్లో కూడా అదే చర్చ జరుగుతుంది. అందుకే ఆ మ్యూచువల్ చేంజెస్ మీద పార్టీలు రెండు కూడా వెయిట్ చేస్తున్నాయి. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఫైనల్ చేస్తే తెలుగుదేశం పార్టీ ఫైనల్ చేస్తుంది, తెలుగుదేశం పార్టీ ఫైనల్ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫైనల్ చేస్తుంది. అందుకే ఈ లోక్సభ స్థానం పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ అభ్యర్థుల విషయంలో ఇప్పటివరకు ఉన్న సమాచారం అందుకే చివరి నిమిషంలో మార్పులు చేర్పులు జరిగేటువంటి అవకాశం ఉంది. సో ఇది నెల్లూరు లోక్సభ పరిధిలో ఉండేటువంటి రాజకీయ పరమైనటువంటి సినారియో యాజ్ ఆఫ్ నౌ. చివరి నిమిషంలో ఒకవేళ మారకపోతే కనుక ఇప్పుడున్నటువంటి సమాచారం ప్రకారం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు వీళ్ళు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు వీళ్ళు. ఎంపీకి సంబంధించి ఆల్రెడీ నేను చెప్పాను, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అలాగే మాగుంట రాఘవరెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. ఒకవేళ ఎంపీ అభ్యర్థుల విషయంలో కనుక మార్పులు జరిగితే అసెంబ్లీ అభ్యర్థుల విషయంలో కూడా స్వల్ప మార్పులు జరిగేటువంటి అవకాశం ఉంది. అప్పటి వరకు మాత్రం ఇప్పుడున్నటువంటి లేటెస్ట్ సర్వేలు లేదంటే లేటెస్ట్ ఆయా పార్టీల్లో వినిపిస్తున్నటువంటి ప్రచారం ప్రకారం లేదంటే ఆయా పార్టీలు పరిశీలిస్తున్నటువంటి అభ్యర్థులు రేసు గుర్రాల్లో ఈ అభ్యర్థులు మాత్రమే నిలిచారని చెప్పి మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.